మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నా. 3 నిమిషాలు 4 నిమిషాల్లో కూడా ప్రసంగం ముగిస్తా. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి మాజీ మంత్రి కొప్పలీశ్వర్ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, బీజేపీ ఒక అభ్యర్థి, 10 సంవత్సరాలు రాజ్యమేలీలు, 10 సంవత్సరాలు రాజ్యమేలినటువంటి పార్టీలో మన ప్రాంతానికి ఏం చేసిందమ్మా? ఇప్పుడే తమ్ముడు సీన్ చెప్తుడు. ఇక్కడ జ్యోతిరావు పూలే బలహీన వర్గాలకు సంబంధించినటువంటి గురుకుల ఏదైతే స్కూల్ ఏర్పాటు చేసిందో దాన్ని ఇక్కడ నుంచి వేరే ప్రాంతాన్ని తరలించినట్లు ఆ జ్యోతిరావు పూలేకి సంబంధించినటువంటి గురుకుల పాఠశాలలో మన ప్రాంతాన్ని తీసుకొచ్చే బాధ్యత నాది అని చెప్తున్నా. అదేవిధంగా 6 గ్యారెంటీ పథకాల్లో మా చెల్లెలకు చెప్తున్నా, మా అక్కలకు చెప్తున్నా, మా తల్లులకు చెప్తున్నా. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినాక పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో పెద్దలు శ్రీధర్ బాబు గారి నేతృత్వంలో శాసనసభ్యుడిగా, మీ అన్నగా, మీ కుటుంబ సభ్యుడిగా మనం చేస్తున్నా. ఏదైతే 4 గ్యారెంటీ పథకాలు మన మహిళా సోదరిమణులకు ఉచిత బస్సు సౌకర్యాన్ని పథకాన్ని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు అమలు చేసినారు. 200 యూనిట్ల వరకు ఏ గృహైనా, ఏ కుటుంబ సభ్యులైనా కూడా 200 యూనిట్ వరకు కరెంటు వాడితే వారు కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం లేని పథకాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న విషయాన్ని కూడా మనం చేస్తున్నా. అదేవిధంగా గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుంది. ఆరోగ్యశ్రీ 10 లక్షల రూపాయలకు ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేస్తుంది. మొన్న భద్రాద్రి దగ్గర రామచంద్ర స్వామి దర్శనం చేసుకుని ముఖ్యమంత్రి గారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినట్టు వారం రోజుల లోపట్లే ఎలక్షన్ కోడ్ వచ్చింది. మా పెరిడపల్లి గ్రామాలకు సంబంధించిన ప్రజాధికారికి, మా చెల్లెలకు కింద ప్రజలందరికీ చేతులు జోడించి దండం పెట్టి చెప్తున్నా. ఎలక్షన్ కోడ్ అయిన తర్వాత పెరిడపల్లి మండలంలో ప్రతి గ్రామంలో మండలానికి సంబంధించిన అధికారులు, డివిజనల్ స్థాయి అధికారులు తీసుకుని వచ్చి ప్రతి గ్రామంలో గ్రామ సభ ఏర్పాటు చేసి ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో ఇల్లు లేని ప్రతి పేదవాళ్ళందరూ కూడా ఇందిరామ ఇళ్ల కింద 5 లక్షల రూపాయల అకౌంట్ వేసే బాధ్యత నాది అంటున్నా. 5వ పథకం. మిగతా మిగిలిన 3 పథకాలు ఏదైతే ఉన్నాయో, ఏదైతే మా చెల్లెళ్లకు 2500 రూపాయలు మహాలక్ష్మి పథకం, రేషన్ కార్డు 2000 రూపాయల చేయుత పెన్షన్ 4000 రూపాయలు, ఈ 3 పథకాలు దశల వారిగా చేపించే బాధ్యత నాది, మా వంశీ తమ్ముని అని చెప్తున్నా. అమ్మా దయవుంచి ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, మేము గెలిచిన 3 నెలల లోపట్నే మేము ఈ 4 గ్యారెంటీ పథకాలు చేసినాం. మిగతా గ్యారెంటీ పథకాలు చేసే బాధ్యత నాది, మా వంశీ, మా ఎంపీ, మా తమ్ముని మీ ఆశీర్వాదంతో. ఎందుకు చెప్తున్నామంటే 10 సంవత్సరాల అధికారం ఉన్న బీఆర్ఎస్ పార్టీ పేదవాళ్ళకి చెప్పినటువంటి మాట ఏదన్నా అమలు చేసిందా అని ఒక్కసారి గుండె మీద చేసుకుని పెద్దలందరూ కూడా ఆలోచన చేయాలి. పేదవాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తారని టీఆర్ఎస్ కేసీఆర్ గారు ఏ బిడ్డస్ ఎక్కడ పడుకుంటాడు, అల్లుడు ఎక్కడ ఉంటాడని చెప్పి హీరోగా మాట్లాడాడు. కాంగ్రెస్ ఇంద్రమ ఇల్లు కట్టిండు, నేను డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాను. ఎంతమందికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయో పెద్దపల్లి మండలంలో డబుల్ బెడ్రూమ్ వేసుకుందా? ఎవరైనా పేదవాళ్ళకు దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చిందా? అదేవిధంగా ఎవరు ఇంటికో ఉద్యోగం వచ్చిందా? మన ఎవరికి రేషన్ కార్డు ఇచ్చిందా? రేషన్ కార్డు ఇవ్వలే, ఇల్లు ఇవ్వలే, అదేవిధంగా భూమి ఇవ్వలే. మనం చేసుకుని 10 సంవత్సరాలకు వెళ్ళి అమ్మా ఒక్కసారి ఆలోచన చేయండి. రేపటి ఈశ్వరుడు ఉంటాడు, బయట ఒక ఈశ్వరుడు ఉంటాడు, కొప్పు ఈశ్వరు. 10 సంవత్సరాలు రాజ్యమేరి మన నామాపూర్ డీకొండ సంబంధించిన మన భూములు ఎకరానికి 9 లక్షల రూపాయలు, 9 లక్షల రూపాయలు, కేవలం 9 లక్షల రూపాయలు బాయిలు తవ్వుకోమని టీఆర్ఎస్ పార్టీని ఆయన ఎగేసి బాయిలు తవ్వుకొని బాయిల పరిశ్రమలు టీఆర్ఎస్ పార్టీని గుంజుకొని ఎకరానికి 9 లక్షల రూపాయలు ఇస్తే అక్కడున్న చొప్పదండి నియోజకవర్గంలో అమ్మా దేవుడికి ఉన్నాడు, శివుడు ఉన్నాడు. ఆ శివుడు దేవుడు ఎదురుగా మాట్లాడుతున్నా. రాజ్యాంగ అంబేద్కర్ ఉన్నాడు. ఆ అందరూ అంబేద్కర్ సాక్షిగా చెప్తున్నమ్మా, పక్కన చొప్పదండి ఉన్నటువంటి ఆ నియోజకవర్గంలో ఎకరానికి 20 లక్షల రూపాయలు ఇచ్చుకున్నాడు. ఇదే గొప్ప విషయం, ఎకరానికి 9 లక్షల రూపాయలు ఇప్పించుకున్నాడు.
ఎక్కిపించిందమ్మా అంటుంటే ఆ మెగా కంపెనీలు 20,000 కోట్ల రూపాయలతో మన నీళ్లు పట్టుకపోతుంటే ఇక్కడ నామాపూర్లో పంపే ఏర్పాటు చేస్తే ఇక్కడ ఎకరాల భూమి మన రైతుల భూములు గుంజుకుంటుంటే మనం నష్టపరిహారం ఇప్పించడానికి ఒక్కరోజు మాట్లాడలే, ఒక్కరోజు ముఖ్యమంత్రి దగ్గర పోలే, కమిషన్ల కొత్త కక్కుతుపడి మెగా కంపెనీతో కుమ్మపోయి మన రైతులు పొట్టగొట్టి మన భూములు తీసుకొని ఎకరానికి 9 లక్షల రూపాయలు ఇచ్చిండు. పక్కనున్న చొప్పదండి ఎకరానికి 20 లక్షల రూపాయలు ఇచ్చిండు. మరి దీనికి బాధ్యత కొప్పలిచ్చారు కదా అంటున్నా. ఇవాళ ఏమంటుండే, నేను ఓడిపోయినా ఈ ఎంపీ వస్తున్నా నాకు ఈసారి ఓటేయండి, బాగా అభివృద్ధి చేసినావు. ఏం అభివృద్ధి చేసినావా? నువ్వు ఇచ్చిన ప్రిసిడింగ్ కాపీలలా, నువ్వు ఇచ్చిన ప్రిసిడింగ్ కాపీ సంఘ భవన్లకు ఇచ్చినావు, డ్రైనేజీలకు ఇచ్చినావు. నువ్వు ఇచ్చిన ప్రిసిడింగ్ కాపీ ఏదైనా అమలైందా? ఏదైనా శాంక్షన్ అయిందా? నిధులున్నాయా? అయ్యా రైతు బంధు అంటారు, రైతు బంధు చేంజ్ చేసినాం. మళ్ళా వడ్ల కొనుగోలు కాడ క్వింటాల్కి 5 కిలోలు 6 కిలోలు 10 కిలోలు కట్ చేసినా కట్ చేయలేదా? ఏ ఒక్క మిల్లర్ మాట్లాడిండా? ఏ ఒక్క మిల్లర్ మందలు ఇచ్చిండా? 4 నెలల రోజులకి రైతుంది వడ్ల కొనుగోలు సెంటర్ కాడ ఏ ఒక్కరికి ఇబ్బంది వచ్చినా, ఎవరి కష్టం వచ్చినా మీ లక్ష్మణ్ కుమార్ అన్నగా, మీ ఎమ్మెల్యేగా, మీ విప్పుగా ఏ ఒక్క మిల్లర్ కానీ, ఏ ఒక్క వడ్ల కొనుగోలు సెంటర్ కాడ వడ్లు జోకునేటువంటి అధికారులు కానీ కిలోకి ఏదైతే ఉందో తూర్పాల పట్టకుండా 40 కిలోలు సంచి, తూర్పాల పడితే తూర్పాల పడితే 40 కిలోలు సంచి, తూర్పాల పట్టకపోతే 41 కిలో సంచి. తప్ప ఎవ్వరు కూడా ఇబ్బంది కాకుండా మీకు అందుబాటులో ఉండే విధంగా ఇప్పుడున్న అధికారులకు అన్ని ప్రతి నిమిషానికి మీకు అందుబాటులో ఉండుకుంటా మీకు అన్నం కూడా పనిచేసేటువంటి బాధ్యత నేను తీసుకున్నా. ఏ రైతు కూడా భయపడద్దు, ఏ రైతాంగం కూడా భయపడద్దు. ఏ ఒక్కరు కూడా మీ మిల్లులు కూడా మీ మిల్లు ఇబ్బంది పెట్టే కార్యక్రమం కానీ కటింగ్ పేరు మీద ఇబ్బంది చేసే కార్యక్రమం చేస్తే మీ లక్ష్మణ్ కుమార్ అని ఫోన్ చేయండి, నేను బాధ్యత తీసుకుంటా, నా జిమ్మేదారని చెప్పి రైతులు చేతులు జోడించి మనం చేస్తున్నా. చివరిగా 4 నిమిషాలు నదిగా అమ్మా దయించి చెప్తున్నా, పెద్దలందరికీ మనం చేస్తున్నా. ఒక్కసారి ఆలోచన చేయండి. 4 సంవత్సరాలు 8 నెలలు మీరు కుర్చీలో కూర్చున్నామని నాకు అధికారం ఇచ్చిందమ్మా. దయించి ఒకటే విషయం చెప్తున్నా అమ్మా, 4 సంవత్సరాలు 8 నెలలు అధికారం ఇచ్చిండు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పెద్ద రేవంత్ రెడ్డి గారికి 4 సంవత్సరాలు 8 నెలలు అవకాశం ఇచ్చిండు. ధర్మపురి శాసనసభ్యుడిగా 4 సంవత్సరాలు 8 నెలలు అధికారంలో నేను ఉంటా. మీ అందరి దయతో, మీ అందరి ఆశీర్వాదంతో మొన్ననే ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పెద్ద రేవంత్ రెడ్డి గారు రాజరాంపల్లికి వచ్చినప్పుడు చెప్పాడు, మీ లక్ష్మణ్ కుమార్ అదే పనులు చేసే బాధ్యత నాది, మీరు పెద్ద ఎత్తున మీ ఎంపీ అభ్యర్థిని గడ్డ మనుషులు ఓట్లేసి ఆశీర్వదించాలని చెప్పేసి వారికి పుట్టింది. అలానే ఒక్కటే విషయం చెప్తున్నా, మా పెగడపల్లి గ్రామానికి సంబంధించిన మండలానికి సంబంధించి సాగునీరు విషయంలో పెగడపల్లి మండలంలో చెరువులు ఇక్కడ ఉన్నటువంటి రిజర్వాయర్ని లింక్ కలిపి ఈ చెరువు ద్వారా ఈ ప్రాంతానికి నీళ్ళు ఇచ్చే బాధ్యత కూడా నాది అని చెప్పి చెప్తున్నా. అదేవిధంగా బతకపల్లికి సంబంధించిన విషయం కానీ, లింగాపూర్ విషయం కానీ, ఇక్కడ సాగునీరు విషయంలో కూడా నేను పూర్తి బాధ్యత తీసుకుంటా. 3 నెలలు అయింది. దయించి దండం పెట్టి అందరూ కోరుతున్నా, 3 నెలలకే మీరు పరీక్ష పెట్టకుండి. 10 సంవత్సరాలు రాజ్యమేలు బీజేపీ టీఆర్ఎస్ రాజ్యమేలు 10 సంవత్సరాలు దాచుకున్నారు. 3 నెలలకే మాకు పరీక్ష పెట్టకుండా ఏదైతే రాముడికి లక్ష్మణ్ లాగా నాకు తమ్ముడు గడ్డం వంశీకృష్ణ నా పక్కన ఉంటాడు. రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర పోతాం. మన పెగడపల్లి మండలానికి సంబంధించిన సాగునీరు కానీ, తాగునీరు కానీ, గురుకుల పాఠశాలలు కానీ, ఇంకా ఈ మౌలికమైనటువంటి ఏ సౌకర్యాలను కూడా ఏర్పాటు చేసే బాధ్యత నాది, మా వంశీదని చెప్పి చెప్తున్నా. పెద్ద ఎత్తున మీరు 13వ తారీఖు ఎన్నికల ఆశీర్వదించి ఓట్లేయాలని చెప్పి మీ అందరికీ మనస్ఫూర్తిగా వేడుకుంటూ, మీ లక్ష్మణ్ కుమార్ గా ఓడిన గెలిచిన మీ మధ్యలో ఉన్న ఈ 4 నెలలకెళ్ళి మీ మధ్యలో ఉంటున్న నా ప్రాణం పోయేంత వరకు, నా ఊపిరి ఆగిపోయేంత వరకు పెగడపల్లి, గొల్లపల్లి, ధర్మపల్లి, వెలుగడూరు, ధర్మారం 5 మండల ప్రజలకు సేవ చేసుకుంటా అని చెప్పి మరొకసారి చెప్పుకుంటూ